సార్ ఇంకొక ప్రశ్న అండి. ఇవాళ రేపు ఆర్వో వాటర్ తాగొద్దు అని కొందరు డాక్టర్స్ చెప్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా ఆర్వో వాటర్ మంచిది కాదు అని చెప్తున్నారు. ఒకప్పుడేమో ఆర్వో వాటర్ చాలా మంచిది. అది ప్యూర్ వాటర్ అని చెప్పారు. ఇప్పుడేమో ఆర్వో వాటర్ మంచిది కాదు అని చెప్తున్నారు. సో, జనాలంతా కొంచెం కన్‌ఫ్యూజన్ స్టేజ్‌లో ఉన్నారసలు. వాట్ ఈస్ బెస్ట్ వాటర్ అనేది వాళ్ళకే అర్థం అవ్వడం లేదు. సో, కొంచెం మీరు ఈ మిత్ గురించి కూడా మీరు కొంచెం క్లారిటీ ఇవ్వాలి. కరెక్ట్ మేడం. సో యాక్చువల్లీ మనం ఆరో ఆవిష్కారం ఎందుకు అయిందంటే హార్డ్ వాటర్ కి మనం తాగే నీళ్ళుగా చేయాలని, బోర్ వాటర్ కి తాగే నీళ్ళుగా చేయాలని ఆవిష్కారం అయింది. అప్పుడు ఆ టెక్నాలజీ నడిచింది. దాని నుంచి ఆరో ప్యూరిఫైర్ వచ్చినాయి. మనం మంచి నీళ్ళు తాగుతున్నాం. కానీ దానిలో ఏం ప్రాసెస్ అవుతుంది? ఆరో అంటే ఏంటి? రివర్స్ ఆస్మోసిస్. రివర్స్ ఆస్మోసిస్ లో ఏమైతే ఉంటుంది, దాని పోర్ సైజ్ ఉంటుంది 0.0001 మైక్రాన్. అంటే ఏదైనా మనకు డర్ట్ ఉన్నది, బ్యాక్టీరియా, వైరస్, డర్ట్ ఏదైనా ఉంటే అది తీసేయాలి ఉంటుంది. కానీ దానిలో ఏం ప్రాబ్లం అవుతుందంటే బ్యాక్టీరియా, వైరస్ అయితే తీస్తూనే అది చాలా మంచిది. కానీ మనకు కావాల్సిన మినరల్స్ కూడా వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఐరన్, జింక్, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి రకరకాల మినరల్స్ మనకు అవసరం ఉంటుంది. ఆ మినరల్స్ కూడా బయట తీసేస్తూనే ఉంటుంది. సో దాని గురించి ఇవాళ డాక్టర్ కూడా చూస్తూనే ఉన్నారు. డెఫిసిట్, మినరల్ డెఫిసిట్ అయితేనే ఉన్నాయి. ఎందుకు అయితేనే ఉన్నాయి అంటే వాళ్ళకి సార్ మనం జనరల్లీ ఏం చేస్తాం సార్, మనం 4 లీటర్స్ వాటర్ తాగుతాం, 3 లీటర్ వాటర్. సార్ అన్నం ఎంత తింటాం సార్? 300 గ్రామ్స్ 400 గ్రామ్స్ తింటాం మనం. సో ఎక్కువ మనం వాటర్ తాగుతూనే ఉంటాం. సో మనం ఇన్పుట్ ఆఫ్ వాటర్ ఎక్కువగా కన్సంప్షన్ చేస్తూనే ఉంటామని మనం మినరల్స్ కూడా అక్కడి నుంచి వాటర్ సోర్స్ నుంచి మనకు ఎక్కువ మినరల్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఏమైతుంది, మనం తాగే వాటర్ డెడ్ వాటర్ అయిపోయింది, మినరల్స్ ఏం లేదు. సో దాని గురించి డబ్ల్యూహెచ్ఓ కూడా చెప్తున్నారు సార్, ఆరో వాటర్ మీరు తాగుతున్నారు అది డెడ్ వాటర్. ఎందుకంటే 92 to 97% అన్ని మెగ్నీషియం, కాల్షియం అన్ని మినరల్స్ వెళ్ళిపోతూనే ఉన్నాయి. సో దాని గురించి డబ్ల్యూహెచ్ఓ కూడా చెప్తున్నారు ఆరో వాటర్ తాగద్దు. డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఆరో వాటర్ తాగద్దు. ఎందుకంటే కావాల్సిన మినరల్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి.